2026 ఐసీసీ T20 వరల్డ్ కప్ మెన్స్ సిరీస్ సెమీఫైనల్స్ ఉత్కంఠ పీక్లో ఉంది. కోల్కతాలోని చారిత్రాత్మకమైన ఈడెన్ గార్డెన్స్ మైదానం మరోసారి ప్రపంచ క్రికెట్ డ్రామాకి వేదికగా మారబోతోంది. ఒకవైపు ఫైర్లా దూసుకొస్తున్న సౌత్ ఆఫ్రికా టీం, మరోవైపు కూల్గా ఖచ్చితమైన ప్లానింగ్తో ముందుకు సాగుతున్న న్యూజిలాండ్ టీం. ఈ మ్యాచ్ కేవలం సెమీఫైనల్ కాదు, ఇది ఒక చరిత్ర. ఒక జట్టు జోకర్స్ అనే ముద్రను చెరిపేయాలనుకుంటోంది. మరో జట్టు న్యూజిలాండ్ ఎప్పుడూ నిశ్శబ్దంగా గెలుస్తుంది అనే రెప్యుటేషన్ని మరింత బలపరచాలనుకుంటోంది. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, ఈ ఇద్దరిలో ఎవరు గెలిస్తే భారత్కి బెటర్? ముందుగా ఈ సెమీఫైనల్ సిచ్యువేషన్ని ఊహించండి. ఈడెన్ గార్డెన్స్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలం, కానీ సాయంత్రం వేళల్లో స్పిన్నర్లకు కూడా సహకారం ఇస్తుంది. మొదటి ఇన్నింగ్స్లో 170 నుండి 180 స్కోర్ సేఫ్గా కనిపించినా, రెండో ఇన్నింగ్స్లో డ్యూ ఫ్యాక్టర్ అంటే గ్రౌండ్ తడిగా ఉండడం మ్యాచ్ను పూర్తిగా మార్చేస్తుంది. అంటే ఇక్కడ టాస్ కీలకం అని తెలుస్తుంది. అలాగే పవర్ ప్లే, మిడిల్ ఓవర్లు మరింత కీలకం. గత ఏడాది 2025లో సౌత్ ఆఫ్రికా, ఇండియా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్లో 2-0 తేడాతో స్వీప్ చేసింది. 2023లో వరల్డ్ కప్ వన్డే సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై ఓడిపోయింది. ఈ రెండు మ్యాచ్లు ఈడెన్ గార్డెన్స్లోనే జరిగాయి. అలాగే సౌత్ ఆఫ్రికా ఈ టోర్నీలో ఇప్పటికే ఒకసారి న్యూజిలాండ్ను ఓడించి మానసికంగా పైచేయిగా ఉంది. సౌత్ ఆఫ్రికా ఈ టోర్నీలో అగ్రెసివ్ క్రికెట్ ఆడుతోంది. పవర్ ప్లేలోనే మ్యాచ్ను కంట్రోల్ చేయాలనుకుంటోంది. టాప్ ఆర్డర్ స్ట్రైక్ రేట్ అద్భుతంగా ఉంది. ఒకసారి సెటిల్ అయితే బౌలర్లకు ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వడం లేదు. బౌలింగ్లో కూడా వారి పేస్ అటాక్ చాలా డేంజరస్. వారు చివరి ఓవర్లలో యార్కర్లు, స్లోవర్ బాల్స్ మిక్స్ చేసి ప్రత్యర్థిని పరుగులు చేయకుండా నిలువరిస్తారు. అయితే న్యూజిలాండ్ కథ వేరే. వారు ఎప్పుడూ హడావా ఊడి చేయరు, కానీ మ్యాచ్ చివరికి వచ్చేసరికి గెలుపు వారి వైపే ఉంటుంది. వారి బలం బ్యాలెన్స్, టాప్ ఆర్డర్ స్టేబుల్, మిడిల్ ఆర్డర్ మ్యాచ్ ఫినిష్ చేయగలదు. బౌలింగ్లో డిసిప్లిన్, ఫీల్డింగ్లో ఎనర్జీ, ముఖ్యంగా నాక్అవుట్ మ్యాచ్లో వారి మెంటల్ స్ట్రెంగ్త్ అద్భుతం. ఇప్పుడు అసలు ప్రశ్నకి వస్తే, ఈ ఇద్దరిలో ఎవరు గెలిస్తే ఇండియాకు ఫైనల్లో బెటర్?